కమింగ్ టు డీటెయిల్స్, అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవి రామారావు, శేషు నారాయణరావు, అలాగే హేమసుందర్ అనే వ్యక్తులపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వారితో పాటు అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఛార్జ్షీట్ వేసింది. ఈడీ ఛార్జ్షీట్ను విచారణకు స్వీకరించిన హైదరాబాద్లోని నాంపల్లి ఎంఎస్జే కోర్టు అక్టోబర్ 3వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీలకు కోర్టు సమన్లు జారీ చేసింది. అగ్రిగోల్డ్ కేసులో 4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో సుమారు 32 లక్షల మందిని దాదాపు 6,380 కోట్ల రూపాయల మోసం చేసినట్లు ఏపీసీఐడీ అభియోగం మోపింది. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా నిధుల మళ్లింపుపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణ జరిపింది. విచారణలో భాగంగా 2 విడతల్లో సుమారు 4,141 కోట్ల రూపాయల విలువైన భూములు, భవనాలు, ఇతర స్థిర చరాస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవి రామారావు, శేషు నారాయణరావు, హేమసుందర వరప్రసాద్ను ఇప్పటికే అరెస్టు చేసి విచారణ జరిపింది. అధిక వడ్డీ, ప్లాట్ల పేరిట డిపాజిటర్ల నుంచి డబ్బులు వసూలు చేసి డొల్ల కంపెనీలకు నిధులు మళ్లించి వాటి పేరిట ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అభియోగం మోపింది.